తెలంగాణ జాగృతి యువజన విభాగం రాష్ట కార్యదర్శి షేక్ హుస్సేన్ ను కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని కొర్నవల్లి గ్రామంలోని స్వగృహంలో ఆయనను పరామర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో హుస్సేన్ కాలుకు గాయమైంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె ఆయనను పరామర్శించి ఆరోగ్య యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. హుస్సేన్ తర్వాత త్వరలో కోరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట తెలంగాణ ఉద్యమ నాయకులు తొండపు రవికుమార్, వినయ్ కుమార్, సురేష్ బాబు, రవి, జంపాల కృష్ణ, సైదులు, రఫీ, జనీ పాషా తదితరులు పాల్గొన్నారు. సత్తుపల్లిలో మనం ఇక్కడ ఓపెన్ కాస్ట్ మైన్ దగ్గరికి వచ్చాము. ఓపెన్ కాస్ట్ మైన్ లో 2-2:30 మధ్యలో షిఫ్ట్ మారుతూ ఉంటుంది. మరి ఇక్కడ షిఫ్ట్ లోకి కొత్తగా చేరేటటువంటి కార్మికులను, షిఫ్ట్ అయిపోయి వస్తున్నటువంటి కార్మికులందరినీ కలవడానికి ఈ సమయంలో మరి బాయ్ మీద రావడం జరిగింది. మరి ఇక్కడ ఓసీపీలో ప్రత్యేకించి ఒకటే ఆలోచన చేస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. మరి వారికి పర్మనెంట్ అవ్వాలి. పర్మనెంట్ ఉద్యోగుల కన్నా ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎక్కువైపోయినారు. కానీ వాళ్ళు కూడా సేమ్ వర్క్ చేస్తారు. సేమ్ సేఫ్టీ కన్సర్న్స్ వాళ్ళ పట్ల ఉంటాయి. కాకపోతే కంపెనీలన్నీ లాభాలు ఆర్జించడమే ఒక దృష్టి మీద, వాటి మీదనే దృష్టి పెట్టినాయి తప్పితే కార్మికుల భద్రత మీద కావచ్చు, వారి యొక్క ఇన్సూరెన్స్ మీద కావచ్చు, వారి యొక్క ఆరోగ్యం మీద కావచ్చు శ్రద్ధ చూపిస్తలేరు. కాబట్టి సింగరేణిలో పనిచేసేటటువంటి కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పర్మనెంట్ అవ్వడానికి హెచ్ఎంఎస్ మరియు తెలంగాణ జాగృతి మధ్య కలుపుకొని ఐక్య ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ 2 ఏళ్లలో డిపెండెంట్ ఉద్యోగాలు అనేటటువంటిది లేకుండా చేశారు. కాబట్టి డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి, తక్షణమే మెడికల్ బోర్డు పెట్టాలనేటటువంటి ప్రధాన డిమాండ్ తోని హెచ్ఎంఎస్ మరియు జాగృతి ఆధ్వర్యంలో 19వ తారీఖు నాడు హైదరాబాద్ లో సింగరేణి భవనాన్ని కూడా పెద్ద ఎత్తున ముట్టడించబోతా ఉన్నాం. కార్మికుల పక్షాన నిలబడి పోరాటం చేయబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఇన్కమ్ ట్యాక్స్ దానితోని ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ మన ఎంప్లాయీస్ దాటిపోతారు. కాబట్టి వారికి చాలా ఇబ్బంది అవుతా ఉంది. మరి చాలా పెద్ద ఎత్తున అమౌంట్ వారు లూజ్ అవుతా ఉన్నారు. సో ఇది చాలా రోజులు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా పార్లమెంట్ లో కూడా నేను డిమాండ్ చేశాను, సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండకూడదు అని. ఆ విషయంలో ఎటువంటి స్పందన కేంద్ర ప్రభుత్వం నుండి లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికోసం ప్రయత్నం చేయడం లేదు. మరి ఐఎన్టీయూసీ లాంటి యూనియన్లు మీకు ఢిల్లీలో ఉన్నటువంటి పరపతినంతా ఉపయోగించాలి. ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి సింగరేణి కార్మికులను ఎగ్జామ్ చేయాలి. ఇట్లా 1-2 కాదు, అనేక అంశాలు ఉన్నాయి. చాలా ముఖ్యమైనటువంటి అంశం కార్మికుల ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏరియా హాస్పిటళ్ల నిర్వహణ అధ్వానంగా ఉంది సింగరేణిలో. దాన్ని మెరుగుపరచాలి, వైద్యుల్ని తీసుకోవాలి.